మాట్లాడారండి. నేను బాధలో ఉంటే ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి నా దగ్గర కంప్లైంట్ రాసుకుందండి. అని ఎందుకు మేడం మీరు ఇలా తెగులు పడుతున్నారు, వాళ్ళని కంప్లైంట్ ఇవ్వండి అనుకుని నేను రాసుకుని వెళ్ళారండి. విత్ ఇన్ 3 hours లో నాకు ఐటమ్ దొరికిందని ఏసీపీ గారు ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పి నాతో మాట్లాడారండి. పోలీస్ డిపార్ట్మెంట్ అందులో మన వైజాగ్ లో డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా పనిచేస్తున్నారండి. అందరికీ నమస్కారం అండి. టౌన్ పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిసీవింగ్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నేను చాలా భయపడుతూ వెళ్ళాను, పని అవుతుందా అవుతుందా అని పక్కన పెడితే వాళ్ళు మాకు ఎలాంటి భయాన్ని భయానంతా ముందు పోగొట్టి మాకు చాలా ధైర్యం చెప్పి విత్ ఇన్ 1 day లోని మా షైన్ రికవర్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొహమ్మద్ సార్ కి, రమణ సార్ కి, అలాగే శ్రీనివాసరావు సార్ కి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. సార్ చూడండి సార్ సార్ मैं आशा कुमारी, आई एम अ डिप्टी मैनेजर RINL विशाखापट्टनम स्टील प्लांट। जैसे on 15th August 24 my things are got stolen from my house. Immediately within half an hour all SI and everybody came and investigated so well. I'm so much happy and thankful to everyone who has cooperated, especially SI sir and Kishore sir, who has helped a lot and given time properly and handled so nicely. I never imagined that this type of things can be happened and I got that can be recovered, but it is recovered very well and everyone has cooperated so much. Thank you so much. సార్ చూడండి సార్ సార్ ఒకసారి ఆగండి బైక్ తర్వాత ఫోటో రావాలి కదా సార్. అంటే పోలీస్ స్టేషన్ కంప్లీట్ కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. లేకపోతే దొరికే క్యాష్ కాదు సార్, చాలా కష్టాలు ఉంటాయి. అందరూ అంత పక్క నుంచి నాకు హెల్ప్ చేశారు సార్. సామాన్యంగా హెల్ప్ చేయలేదు సార్. చిన్న విషయం కూడా కాదు. చేతులతో కోల్పోయిందని మళ్ళీ నా దానికి చేరుతారో నాకు తెలియదు కదండి. కమిషనర్ గారు, ఎస్ఐ గారు, పోలీస్ స్టేషన్ అంతా నాకు సంస్థ అందరూ కూడా సహకరించారు సార్. ఏ ఒక్కరు కూడా నోట్ చేయకుండా ధైర్యం చెప్పి నాకు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే నేను ఇలాగ ఊహించుకోలేదు సార్. నేను వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే కమిషనర్ గారికి, ఎస్సీ గారికి, ఆ దేశం సంస్థ అందరికీ కూడా నాలాంటి వాళ్ళు ఎవరో చాలా మంది అవసరపడుతున్నారు సార్. అందరికీ రెట్టిపరి చేసే వ్యక్తులు అంటారు. అది అలాంటి వ్యక్తులు దేశంలో ఉండదు సార్. నా దృష్టిలో మాత్రం నేను బరువులో ఊహించుకోలేదండి. ఇది ఈ దృష్టిలో రావడానికి కూడా మహా అనుభవం ఎస్సీ గారండి నాకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు సార్. సంస్థ స్టాఫ్ అంతా దాంట్లో ఏ ఒక్క దాంట్లో లోటు లేదు సార్. కమిషనర్ మరీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్. శ్రీనివాస్ గారు.